కరణాన్ని బట్టి మనుషుల స్వభావాలు ఏమైనా మారతాయా? ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి. కరణాన్ని బట్టి. కరణాన్ని బట్టి. ఆ! కరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్. స్వభావాలు ఇప్పుడు మారుతుంటాయా? మీకు రాగు అవును. ఓకే అండి. మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు. ఆ! మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు. రాహు అంటే బ్రహ్మాండం. ఆ! అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు. ఈ అవును. చిన్న చిన్న ఈ వీధి రౌడీలంతా మీకు తగలరు. ఆ! అంతా బిగ్ షాట్సే మీకు తగిలి అంటే రాహు అంటే బ్రహ్మాండం. ఆ! శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు. ఓకే. ఇది. వీటికి అధిపతులుగా ఈ యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు? దీనికేమన్నా పురాణ కథలేమన్నా ఉన్నాయా? అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గణానికి ఇది గణము, ఇది జంతువు అని నిర్ణయించారు. ఓకే. అంటే ఇవి దేనికి పనికొస్తది ఈ గణము అన్నది పెళ్లి చూపులకి, వధూవరులకి. ఆ! వాళ్ళకి మీకు అవును. ఇప్పుడు మీకు ఎలుక, మీ మేడం అవునవును. గారికి పాము వచ్చిందనుకోండి సెట్ కాదు. కరెక్ట్. ఆ! అంటే పాము, ముంగీస 2 అవును. కొట్టుకుంటాయి అక్కడ. అవును. సో, సెట్ కావు. అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్నీ ఇచ్చేశారు మనకి. ఓకే. మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఓకే. దాన్ని మనం కమర్షియల్ చేసేసాం అవును. అన్నమాట. అవును. అర్థమవుతుందండి. 18 కలిస్తే చాలు, 36 కలిస్తే చాలు ఏదో నడుస్తా ఇప్పుడు ఉంది. అలాగంటే ఈ డైవర్స్‌లే అయ్యేది కాదు కదండీ! కరెక్టే గదండీ! చెప్పండి మరి డైవర్స్‌లు ఎందుకవుతుంది? ఆ! కరెక్ట్‌గా ఇప్పుడు చాలా పురోహితులు తప్పుగా పేరు మార్చేసుకోమా అంటున్నారు. అవును. ఎలా మారుతదండి? చాలా మంది పేరు మార్చుకొని పేరు చేసుకుంటారు. చేసేసుకోండి అంటున్నారు. వాళ్ళదేం పోయిందండి? కోర్టులో తిరిగేది వీళ్ళు. అవును. వీళ్ళ పేరెంట్సు. తల పట్టుకొని ఈరోజు కోర్టులలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు. ముహూర్తం పెట్టినోడు కాదు. ఇది చాలా కరెక్ట్. తప్పంటాను. ఆ! నన్నడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేస్ పెట్టాలంటున్నా. అవునా? ఖచ్చితంగా పెట్టొచ్చు. తప్పుడు ముహూర్తాలు. ఆ! తప్పుడుగా మీకు కలిసొస్తుంది. ఏదో డబ్బుల గురించి రైట్ కలిసొచ్చేసి రైట్. పేరు మార్చేసుకో. ఆ! మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పనిచేస్తదండి? అబ్బా! పని చేస్తదా? పని చెయ్యదు. మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి. ఓకే. అమ్మాయి నక్షత్రానికి మీది 2, 4, 6, 8, 9, 15, 6, 20 ఇవి కలిసొస్తేనే మీ మ్యారిటల్ లైఫ్ చానా బావుంటది. లవ్వబుల్‌గా ఉంటుంది. హ్మ్. ఏ రోగం వచ్చినా పటాపంచ్ అయిపోతది. మీ ఇద్దరు సరే. కపుల్ చాలా బావుంటారు. ఓకే. ఓకే. శుభకరణాలు, అశుభకరణాలుంటాయా? డెఫినెట్‌గా. ఆ! శుభకరణాలు 6 కరణాలు, ఓకే. అశుభ కరణాలు 5 కరణాలు. మొత్తం ఓకే. 11 కరణాలు. ఆ! 11 కరణాలకి ఒక్కొక్క జంతువునిచ్చారు. అవును. ఆ జంతువులకి ఒక్కొక్క అధిదేవతలని, నవగ్రహాలని మన ఋషులు సృష్టించి రైట్. పెట్టారు. ఆ! వాటిని మనం పట్టుకుంటే చాలండి. అంటే కాదు సార్. ఇప్పుడు అశుభకరణం నడుస్తున్నది అంటారా మనల్ని? మనకు శుభకరణం అలా నడుస్తుందన్న అట్లా కాదండి. ఉండదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు. ఆ! ఇప్పుడు శుభకరణాలు ఏంటినంటే భవకరణం, బాళవకరణం, వనిజకరణం, కరసికరణం ఓకేనండి. హ్మ్. తైతులకరణం, ఓకే. కౌలవకరణం ఇవి ఓకే. 6. ఓకే. మిగతాది నాగవకరణం అచ్చా! ఓకేనండి. హ్మ్. మళ్ళీ ఆహ్, ఇలాగ ఉన్నాయి. ఇంకొక ఓకే. 5 రైట్. రైట్. ఇలాగ ఆ! ఉన్నాయి. ఓకే. అవి ఆ చెడు కరణాల్లో మీరేదన్నా పని చేశారనుకోండి సక్సెస్ కాదు. ఓడిపోతారు. అంటే ఇప్పుడు నాకున్నది ఒకటే కరణం గదా! బాలవకరణం అన్నారు. బాలవకరణం. మీరు ఏ పని చేసినా ఆ! ఆ బాలవకరణం రోజు మీరు చెయ్యండి. అచ్చా! మీకు సక్సెసే ఇస్తది. అవెట్లొస్తాయి? ఆ డేట్లెట్లొస్తాయి? అంటే ప్రతిరోజు కరణం అచ్చచ్చా! మారుతూనే ఉంటుంది. అంటే ఆహా! 12 గంటలకు ఒక కరణం. ఓహ్! ఇప్పుడు కరణాలు కూడా 24 క్యాలెండర్‌లో గంటలకి ఇస్తారా? క్యాలెండర్‌లో ఇస్తారు. మీరు క్యాలెండర్ తీయండి నేను ఇప్పుడే మీకు చూపిస్తా. అచ్చచ్చా! ఓకే. సో, 12 గంటలకి ఒక కరణం. ఒక ఆహా! రోజుకి 2 కరణాలు మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిసేది ఎలా తెలుసా అండి? ఆ! కరసె కరణంలో కరసె కరణం. ఆ కరసె కరణం ఎవరైతే నామినేషన్ ఏస్తున్నారో ఆ కరసె కరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ ఏస్తున్నారో వాడే గెలుస్తాడు. హుహుహు. ఇదే మోడీ గారు చేసేది. ఓకే. ఓకేనండి. సో, ఈ ఆయనది సింపుల్ ఏ కరణం ఆయనది? ఎవరిదండి? మోడీ గారిది. మోడీ గారి జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తా. అచ్చచ్చా! అంటే ఆ కరణం అనేది ఒక సమయం. కరణం సమయం కాదండి. కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి. అచ్చచ్చా! ఈ ఓకే. రైట్. పంచ అంగం కలిసినదే పంచాంగం. హ్మ్. అంటే మనకి తిథి, అవును. వారం, వారము, నక్షత్రము, నక్షత్రం, యోగము, కరణము. యోగము, కరణం. అవును. ఓకేనండి. ఆ! ఈ 4 బాలేకపోయినా కరణం ఒక్కటి బావుంటే చాలు మిమ్మల్ని ఎట్లా ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతాడు అతను. సరే, సరే. ఇప్పుడు అశుభ కరణంలో నేను ఒక పని జేయాలి తప్పనిసరిగా చేయాలనుకోండి. ఓకే. దానికి రెమెడీస్ ఏమన్నా ఉంటాయా? దానికి అంటే అసలు దాని వెళ్ళొద్దు. ప్రభావాన్ని తగ్గించడానికి. దానికి అసలు వెళ్ళొద్దు. అశుభం అని తెలిసినాక ఎలా వెళ్తారండి? ఆ! అంటే తప్పదు. చేయకూడదు. కొన్ని ఇప్పుడు ఎవరో చచ్చిపోయారు. ఓకే. ఇది అశుభ కరణం నడుస్తుంది. ఎళ్ళాలి కంపల్సరీ ఎళ్ళాలి. ఓకే. అలా ఎళ్ళాల్సొచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావం తగ్గించడానికి ఏమన్నా పరిహారాలుంటాయా? దీనికి పరిహారం ఉండవు.
ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదండి. అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది అది. ఓకే. ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు, నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసి ప్రయోజనం లేదుగా, అచ్చచ్చ. ఓడిపోతారుగా. ఓకే. ఓకేనండి, దాన్ని మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నామినేషన్ వస్తుంది, వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు, పెళ్లి చూపులు పలానా రోజునని మీకు తెలుస్తుంది, లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది, అవును. ఎగ్జామినేషన్, ఇవన్నీ ఇది చేసుకోవచ్చు. ఓకే. సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని ఉమ్. దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళొచ్చు. ఓకే. రైట్ సార్. ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు ఇప్పటివరకైతే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రము, తిథి, వారమే చూశారు. అవునండి. అంతే కదా? మరి ఈ కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా? అసలు దాన్ని ఎవరు కరణానికి పట్టించుకోవట్లేదా? తెలియదండి చాలా మందికి. కరణం అంటే అండి, పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది సీరియస్‌గా అవును. శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు, ఓహ్! చాలా మందికి తెలియదు. ఆ! తెలిసినా కూడా వాటి గురించి తెలియదు. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి ప్రయోజనం పోనీ లేదు. దానికున్న ప్రాధాన్యత ఎంత చెప్తారా? ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ దాని గురించి, దాని ప్రాధాన్యతే. ఆ! దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుందంటే ఒక షైన్ అయిపోతుంది, ఓకే. లైఫే మారిపోతుంది. కరణాన్ని మీరు పట్టుకోండి, మీ కులదేవత కంటే కాదు. గొప్ప. ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు. ఓకే, ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఆ! మీకేంటినంటే, ఇప్పుడు ఈరోజు మీరు ఒక బిగ్ షాట్‌ని కలవబోతున్నారు, ఒక యెస్. ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఆ! కలవబోతున్నారు. ఆ! మీకు ఈరోజు నక్షత్రం బాలేదు. ఓకే. ఓకే అండి. రైట్. నక్షత్రం బాగలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తది. అచ్చచ్చచ్చ. ఓకే. మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తది. హ్మ్. దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి. ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసేసుకోవాలి. సో, రోజు మొత్తంలో 2 కరణాలుంటాయి. 2 కరణాలు 12 ఉంటాయి. గంటలకు ఒకటి. మారి వస్తూ సో, ఉంటాయి. శుభకరణం 11 ఏదో కరణాలు చూసుకొని అప్పుడే ఎళ్ళాలి. చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి. మీ కరణ దేవుడు ఎవరు? మీది బాళవ కరణం. అవును. మీరు ఆ బాళవ కరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్‌లో టిక్ చేసి పెట్టేసుకోవాలి. ఆ! ఆ టైంలో మీరు అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి. ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి. సో, అట్లా ఆ నెలలో ఎన్ని టైంలో రోజులొస్తాయి అట్లా? అలా కంటిన్యూ వస్తూనే ఉంటుంది. 4 రోజులు ఒకసారి మీ అచ్చా! కరణం వస్తూనే వస్తూనే ఉంటదా? ఉంటది. ఆహాహాహా! 4 రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఓకే. ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది. అచ్చచ్చచ్చ. దాన్ని పట్టుకోవాలి. దాన్ని మీరు పట్టుకోవాలి. వేరే దేనికి ఏం అక్కర్లేదు దీనికి మీరు. ఓకే. కరణాన్ని పట్టుకుంటే చాలు. ఆ! దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటిదంటే, కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించొచ్చునని చెప్తున్నారు మన ఋషులు. అబ్బబ్బబ్బబ్బా! చచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి, వాడు మరణం అక్కడ గండం తప్పిపోతది. ఆ! అంటే చావడని అర్థం కాదు. ఈ అదేలే. రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్‌టెన్షన్ టైం మీరు దొరుకుతది. చెప్పిన దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పంటే ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో, అసలు ఆయన గెలుస్తాడని గాని, ఆయనే ఓడిపోయాడు గదా! అంతకుముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. ఎవరికసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్‌లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికీ అర్థం కాని ఓడిపోయారు. పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఎప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు, అతని దశ ఇలా తిరిగిందండి అంతే. అసలు. ఇంక అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు గెలవలేరు ఆ! అండి. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి ఓకే. మనిషికి నేను చెప్పగలిగేది అదే. ఓకే. మీ కరణం ఏంటో తెలుసుకోండి. అది. మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవుతారు. బా! దీనికి ఆ! మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు. ఓకే. మనం మీరు ఇంతకుముందు అన్న మా ప్రకారమే మనకు తెలీదు. కరుణనాథులు ఎవరో ఇంతవరకు ఎవరికీ తెలీదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు. తప్పకుండా. ఇప్పటి నుంచి. తప్పకుండా. తప్పదు వాళ్ళకి. తప్పకుండా. పట్టుకోవాలి. అవునండి. సో, ఇప్పటిదాకా శివుడిని పూజిస్తున్నాను, విష్ణువుని పూజిస్తున్నాను, సాయిబాబాను ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ అవునండి. వెళ్తున్నాం. అవును. మరి ఇప్పుడు దానివల్ల ఏమన్నా ప్రతికూల ఫలితాలు వస్తాయా? అంటే లేకపోతే మీరు ఏంటి అసలు? వీళ్ళని ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి. ఆ! అంటే మీ పుణ్యం, మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు. అన్నీ క్రెడిట్ అవుతా, డిపాజిట్ అవుతానే ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కటి. అంటే ఆ ఇచ్చేట లాస్ట్‌లో ఇస్తాడు. ఓకే. ఆపదలో లాస్ట్‌లో ఇస్తాడు. ఇప్పుడు మనకు కావాలిగా. అది. ఈరోజు నడవాలి, గండం గట్టెక్కాలి, నేను పైకి రావాలి. కరణాన్ని పట్టుకుంటే చాలు. హ్మ్. కరణ దేవత ముందుండి మీకు ఓకే. నడిపిస్తాడు. మీరు చాలా మంది నోటుల్లో వినొచ్చు. నేను తిరుపతికి చాలా సార్లు వెళ్ళానప్ప, నేను శివునికి చాలా సార్లు చుట్టినానప్ప, నేను అమ్మవారిని అయ్యవనా. అవును. మీకు ఇచ్చే దేవుడు, అరే ఇతను నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు, ఇతను నాకు తెలుసు, నేను అసలు అరే ఇతను వినాయకుడా, నేను ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళను, ఇన్ని దేవుడికి వెళ్ళా వినాయకుడి దగ్గరికి వెళ్ళను అనేసి అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ దేవుడు సార్ ఇష్టదైవం మీది? మీరు ఏ దేవుడికి ఎక్కువ? శివుడు. ఆ! అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి. ఓకేనండి. శివుడు మీకేం చేయడు. అతని డ్యూటీ, అతని జ్యూరిస్డిక్షన్ మీరు కాదు.
ఓకే. మీకు ఇచ్చేది, మీకు వరం ఇచ్చేది, మిమ్మల్ని కాపాడే డ్యూటీ జ్యూరిడిక్షన్ ఎవరిదినంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది. ఆ! ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని. మీకు తెలియదు ఆవిడనని. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారా పులి మీద కూర్చున్న దుర్గాదేవి? అంటే గమనించలేదు గానీ విజయవాడ అమ్మవారి టెంపుల్‌కెళ్ళాను. ఓకే. మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాతల్లా మీకు ఒక మంచి జరిగి ఉంటది. మీరు ఆలోచించి మీరు హుహు. చెప్పండి. ఓకే. మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు ఎళ్లి చెప్తారో, చూస్తారో, ఆవిడకి అర్చన చేసుకుంటారో అప్పుడల్లా మీకు మంచి జరుగుతది.